9వ రోజు పారాయణము. సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీసురుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధమే దేహం అనబడుతున్నది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత వివరముగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, తద్వ్యాపాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివత్ ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలననైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపజేస్తున్నదే దానినే ఆత్మవ్యాచమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణాలు భాసమానాలవుతాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికార నిద్రాజాగ్రత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనఃప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాసాంగతత్వ షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వల్ల సాక్షాత్ ద్విధీముఖంగా తచ్చద్భార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యాపృద్ధి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారివేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం, ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ ద్విధీముఖత్ అంటే జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టి గోచారము కాదని, చీకటని, ఎరుగనియదని లేదా చీకటికి అవతలదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వల్ల తెలుసుకో అబ్బాయి. దేనినైతే సర్వజ్ఞం, పరమేశం, పరిపూర్ణం, శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను.
తదను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంత్రత్వము, కర్మఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థము. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మనే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ త్వం అసి ఈ వాక్యానికి అర్థం తదాత్మము అనే చెప్పాలి. ఇందులో అర్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మనే గ్రహించినట్లయితే తదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేధా శంఖ కలిగితే లక్షణావృద్ధి ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణకు అహం బ్రహ్మాస్మి అనే వాక్యోర్థబోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తదాత్యత బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి, మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసము కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేది ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్తః. అష్టమాధ్యాయము. అంగీరసుడు చెప్పినవన్నీ విని ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీయమైన ఆత్మకు లేవు. ఎవరైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యాక్తులైన స్నాన చౌదకాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులాగా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చెయ్యలేని వాళ్ళు సూర్య సంచారము కల తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్రసూర్య గ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకాతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము,
ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము కానీ, కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమునకు చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంత్యంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రా సుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యం అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటుతున్నాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములే అవుతున్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖపడుతున్నాను అని విన్నవించారు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగారు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరుణలని చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యే సప్తదశ అష్టాధ్యాయోధ్యౌ 9వ రోజు నవమి నాటి పారాయణము సమాప్తం.